హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ప్రీవియస్ క్లాసెస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనము సైన్స్ సోషల్కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న EVSని 3 పార్ట్స్లో అంటే కేవలం 3 వీడియోల్లో కంప్లీట్ చేసుకున్నాము. 6th క్లాస్ సైన్స్కి సంబంధించి 4 చాప్టర్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఈరోజు సెమ్ 1లో ఉన్న 5, 6 చాప్టర్స్ చెప్పిస్తే 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 కంప్లీట్ అయిపోద్ది అనమాట. 6th క్లాస్ సోషల్ సెమ్ 1 ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 చాప్టర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏ విధంగా బిట్ వస్తుంది, అలాగే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము 5 and 6 చాప్టర్స్ని తెలుసుకుందాం. సో లెసన్ అంతా చదివి అందులో ఇంపార్టెంట్ ఏదో చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి ముందే ఏ బిట్లు వస్తాయి అనేది అండర్లైన్ చేసి ఉంచి ఏది మిస్ చేయకుండా ఎక్సర్సైజెస్తో పాటు చెప్పడం జరుగుతుంది. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, 5th చాప్టర్ వచ్చేసి శరీర కదలికలు అండి. ఇందులో మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాల్లో మనం మన శరీరాన్ని వంచగలం లేదా తిప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ మోచేయి, భుజం లేదా మెడ లాంటివి. అంటే ఈ శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలు అనమాట. వాటిని మనం వంచగలము, తిప్పగలం. సో ఈ ప్రదేశాలను ఏమంటారంటే కీళ్ళు అని అంటారు. ఓకేనా, ఇప్పుడు ఈ కీళ్ళు ఎన్ని రకాలు, అవి ఎలా మనకి యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనము ఈ చాప్టర్లో తెలియజేసుకుంటాము. అలాగే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఒక్క చాప్టర్లోనే ఉందండి. ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి బిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అనమాట. ఓకే, తల, ముఖం, మెడ, ముక్కు, చెవి, భుజం వెనక భాగం, చేతులు, కాలివేళ్ళు, వీటిని మీ వేళ్లతో నొక్కండి. నొక్కినప్పుడు మనకి గట్టిగా ఉండే అనుభూతి కలుగుతుంది. ఆ గట్టి నిర్మాణాలే ఎముకలు అన్నమాట. ఎముకల్ని మనం వంచగలమా? వంచలేము. కాబట్టి మనం మోచేయిని ఎలా వంచాలి? మోచేయి వద్ద ఒకదానితో ఒకటి కలిసిన వివిధ ఎముకల సమూహం అన్నమాట. అందుకని మనం మోచేయిని వంచగలుగుతున్నాము. శరీరంలోని ప్రతి భాగంలో అనేక ఎముకలు ఉంటాయి. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం శరీరాన్ని వంచగలం లేదా కలపగలం తప్ప మిగతా ప్రదేశాన్ని కలపలేం. ఆ ఎముకలు కలిసే ప్రదేశాలే మనకి కీళ్ళు అని చెప్పుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ హ్యాండ్ మొత్తం ఉంది, హ్యాండ్ మొత్తాన్ని మనం వంచలేం, దీన్ని వంచగలం. అలాగే ఇక్కడ ఉన్న ఈ మోచేతిని ఇలా వంచగలం, అంతేగాని మధ్యలో ఉన్న చేతిని మనం వంచేయలేం కదా. సో 2 ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం శరీరాన్ని వంచగలం లేదా కదపగలం అనమాట. సో ఆ వంచగలిగి తెప్పగలిగే ఆ ప్రదేశాలను మనం కీళ్ళు అని అంటాం. ఓకేనా, గట్టిగా ఉండే నిర్మాణాలు మనం టచ్ చేస్తే ఉండేవి అవి ఎముకలు అనమాట. ఫస్ట్ ఆ కీళ్ళలో రకాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది బంతిగిన్నె కీళ్ళు అండి. ఇది బంతిగిన్నె కీళ్ళు తయారీ నమూనా అన్నమాట. ఓకేనా, ఒక ఎముక యొక్క గుండ్రని భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇది ఎముక యొక్క గుండ్రని భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది అనమాట. ఇటువంటి కీళ్ళు అన్ని దిశల్లోనూ కదలికలను అనుమతిస్తాయి. వీటిని మనం బంతిగిన్నె కీళ్ళు అంటాం అనమాట. సో ఇవి బంతిగిన్నె కీళ్ళు అండి, ఇక్కడ ఉంటది కదా. సో ఇది అన్ని దిశల్లో కూడా మనకి అనుమతిస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ బొంగరపు కీళ్ళు అండి. బొంగరపు కీళ్ళు మన మెడను తలతో కలిపే కీళ్ళని బొంగరపు కీళ్ళు అంటాం అన్నమాట. ఇది అన్ని వైపులా కూడా కదలికకు అనుమతించదు. కేవలం ముందుకు వెనకకు వంచడానికి లేదా తలని కుడి లేదా ఎడం వైపు తిప్పడానికి మాత్రమే అనుమతిస్తుంది అన్నమాట. ఇప్పుడు బంతిగిన్నె కీళ్ళని ఏం చెప్పుకున్నాము, మొత్తం వృత్తాకారంగా తిప్పేయగలము, అన్ని దిశల్లో తిప్పగలము అని అనుకున్నాము కదా. కానీ బొంగరపు కీళ్ళని ముందుకి వెనక్కి కుడి లేదా ఎడం వైపు మాత్రమే తిప్పగలం అనమాట. మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీళ్ళు. ఓకేనా, సో మెడ ఉంది, ఇటు తిప్పుతాము అటు తిప్పుతాము, ముందు కొంచుతాం వెనక్కి కొంచుతాం, అంతేగాని రౌండ్గా తిప్పలేం కదా. అలా తిప్పితే బోతాలు అంటారనమాట. ఓకేనా, సో అది బొంగరపు కీళ్ళు. ఇప్పుడు బంతిగిన్నె కీళ్ళు అంటే ఏం చెప్పుకున్నాము, రౌండ్గా ఉండే ఒక ఎముక అనేది మిగతా ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోద్ది అని చెప్పుకున్నాం. మరి బొంగరపు కీళ్ళు ఎలా అంటే ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. ఇది స్తూపాకార ఎముక అనమాట, ఇది ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. ఇదే బొంగరపు కీళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మడత బందు కీళ్ళు అండి. మడత బందు కీళ్ళు అంటే పేర్లోనే మనకి అర్థమైపోవాలన్నమాట. ఇవి ఇప్పుడు మనకి ఇంటికి తలుపులు ఉంటాయి కదా, వాటిని పోలి ఉంటాయండి. ఇవి మనకి మోచేతిలోను ఒక మడత బందు కీలు కలిగి ఉంటుంది. ముందుకు వెనక్కు మాత్రమే అనుమతిస్తుంది అనమాట.
నేను ఫస్ట్ ఏం చెప్పాను, బంతి గిన్నె కీళ్ళు అంటే అన్ని దిశల్లో కూడా కదలిక అనుమతిస్తుంది. బొంగరపు కీళ్ళు అంటే ముందుకు వెనక్కు అలాగే కుడికి ఎడమకి 2 రకాలుగా తిరుగుతుంది. మరి మడతబందు కీళ్ళు అంటే కేవలం ముందుకు వెనక్కు మాత్రమే, ఇలాగ ముందుకు వెనక్కు మాత్రమే, కుడికి ఎడమకి అది లేదనమాట. ఓకేనా, అది మడతబందు కీళ్ళు. ఎగ్జాంపుల్ మోచేయి. నెక్స్ట్ కదలని కీళ్ళు. తలలోని ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్ళు కదలని కీళ్ళు అనమాట. కీళ్ళ వద్ద ఎముకలు కదలలేవు, ఇటువంటి కీళ్ళని కదలని కీళ్ళు అంటాం. పై దవడ అలాగే తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసిపోయి ఉంటాయి, వీటిని మనం కదలని కీళ్ళు అంటాం అనమాట. మనం మాట్లాడడానికి కావచ్చు, తినడానికి కావచ్చు, కింద దవడ వెనక్కి ముందుకు అవుతూ ఉంటది కానీ పై దవడ కదలదు అనమాట. సో అందులో పై దవడలోను తలలోను కదలని కీళ్ళు అనేవి ఉంటాయి. మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఈ ఎముకల చట్రాన్ని మనము అస్థిపంజరం అంటాం. మానవ అస్థిపంజరం. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు 305 ఎముకలతో ఏర్పడుతుంది. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది. యుక్త వయస్సులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య 206కి తగ్గుతుంది అన్నమాట. ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలని చూపుతాయి. ఇది ఎక్స్రేస్ అన్నమాట. మీ మణికట్టు వంగుతున్నదా? ఇది కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది. ఇక్కడ మణికట్టు ఉంటది కదా, సో ఇది ఇలా ఉంచగలుగుతున్నాము అంటే అక్కడ కార్పుల్స్ అనే చిన్న ఎముకలతో అది ఏర్పడి ఉండడం వలన దాన్ని మనం వంచగలుగుతున్నాం అన్నమాట. ఇది ఉరహ పంజరం. పక్కటెముకలు వంగి ఉండడం మనం గమనిస్తాం. అవి ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీనినే ఉరహ పంజరం అంటాము. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు ఉన్నాయి. ఇరువైపులా 12 ఉంటాయండి. సో ఇది వెన్నెముకని ఇటువైపు ఉన్న ఛాతీని కలిపి పట్టి ఉంచుతాయి అన్నమాట పక్కటెముకలు అనేవి. సో ఆ నిర్మాణాన్ని మనం ఉరహ పంజరం అని అంటాం. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్టు తెలుస్తుంది. దీనినే మనం వెన్నెముక అంటాము. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. వెన్నెముకలో దాదాపు 33 వెన్నుపూసలు అనేవి ఉంటాయి. ఉరహ పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. ఓకే, నెక్స్ట్ భుజపు ఎముకల గురించి చూద్దాం. భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగుటను మీరు గమనించారు. వీటినే భుజపు ఎముకలు అంటారు. ఇది చూసారా, కటివలయ ఎముకలతో తయారు చేయబడింది అన్నమాట. ఇది మీ పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది. దీన్ని మనం ఇందులో శ్రోణి ఎముకలు అనేవి ఉంటాయి. ఇది కూర్చోడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉన్నది ఏంటంటే కటివలయం. ఓకేనా, అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన భాగమైన మెదడుని కప్పి రక్షిస్తుంది పుర్రె అనేది. ఇది మన అస్థిపంజరంలో వివిధ రకాల ఎముకలు కీళ్ళు గురించి చర్చించాం కదా. ఇప్పటి వరకు మనం ఏం చర్చించామంటే కీళ్లలో రకాల గురించి అన్ని వైపులా కదలికలని అనుమతిస్తుంది. బంతి గిన్నె కీళ్ళు అనుమతిస్తుంది. బొంగరపు కీళ్ళు ఏం చేస్తాయి, ముందుకి వెనక్కి కుడికి ఎడమకి. మడతబందు కీళ్ళు కేవలం ముందుకి వెనక్కి. కదలని కీళ్ళు అసలు ఎక్కడికి కదల. ఇలా 4 రకాలుగా కీళ్ళ గురించి చెప్పుకున్నాం. అలాగే మన శరీరం మొత్తం కూడా ఎముకల గూడులా ఉంటుంది, ఒక ఆకారాన్ని ఏర్పరుస్తే దాన్ని అస్థిపంజరం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఉరహ పంజరం గురించి చెప్పుకున్నాం. భుజపట ఎముకలు, కటివలయం, వెన్నుపాము, ఇవన్నిటి గురించి కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తాయో చూద్దాం. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవన్నమాట మరియు వంగి ఉంటాయి. వీటినే మనం మృదుల అస్థి అంటాం. ఎముకల్లాగా గట్టిగా ఉండకుండా వంగి ఉండే మృదుల అస్థి అని అంటాం. చెవి పై భాగం మృదులాస్థిని కలిగి ఉంటుంది. చెవి తమ్మె. శరీరంలోని కీళ్లలో కూడా మృదులాస్థి మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, మనము అస్థిపంజరం అనేక ఎముకలు కీళ్ళు మృదులాస్థితో రూపొందించబడిందని చూసాం. మనం వాటిని తాకొచ్చు, వంచవచ్చు, కదిలించవచ్చు. ఓకే, ఎముకను కదిలించడానికి 2 కండరాలు పనిచేస్తాయండి. 2 ఎముకలు కలిసే చోట కీళ్ళు అనేవి ఉంటాయి. మనము కదిలించగలుగుతున్నామని తెలుసు. అలాగే ఈ ఎముకను కదిలించడానికి కండరాలు కూడా కలిసి పనిచేస్తాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక కండరం సంకోచం కారణంగా ఉబ్బింది. ఇది పొడవులో చిన్నదైంది. ఇప్పుడు మీ చేతిని సాధారణ స్థితికి మామూలుగా అయితే ఇలా ఉందండి.
ఇప్పుడు దీన్ని దగ్గరికి తీసుకురావడానికి ఈ కండరం అనేది సంకోచం చెందింది, అంటే ఉబ్బింది అనమాట. అందుకని అది పొట్టిగా దృఢంగా తయారైపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకొచ్చాం అనుకో యథాస్థితికి వచ్చేస్తుంది అనమాట. అలా సంకోచించి దాన్ని దగ్గరికి లాగుతుంది అనమాట. ఓకేనా? సంకోచించినప్పుడు కండరం పొట్టిగా దృఢంగా మరియు మరియు మందంగా మారుతుంది. ఇది ఎముకని లాగుతుంది. ఓకేనా? జస్ట్ అయితే ఇట్లా అవుతుంది, లేకపోతే అట్లా అవుతుంది, కానీ నెట్టడం మాత్రం జరగదు అనమాట కండరాలు. ఓకేనా? కండరాలు జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. జతలోని మరొక కండరం సడలుతుంది అనమాట. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన కండరంను ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది అనమాట. అయితే మొదటిది సడలుతుంది. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అది నెట్టలేదు. ఓకే, ఇప్పుడు వానపాము నత్తలు ఎముకలు ఉంటాయని అడిగారు, తెలుసుకుందాం. వానపాము గురించి ఫస్ట్ చూద్దామండి. మనకి ఈ చాప్టర్ లో వానపాము, నత్త, అలాగే బొద్దింక, చేప, పక్షులు, పాము వాటన్నింటి చలనాల గురించి, అలాగే మనం ఇందాక అనుకున్నాం కదా వానపాములో నత్తలు ఎముకలు ఉంటాయని, వాటి గురించి ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకుందాము. వానపాము శరీరం ఒక చివరి నుండి మరొక చివరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుందండి. అది వానపాము చలనం ఎలా జరుగుతుంది అంటే అది శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి దానికి కండరాలు సహాయపడతాయి. అంతేగాని వానపాములో ఎముకలు లేవు. ఓకే, క్లియర్? అసలు ఈ వానపాము ఎలా కదులుతుంది అంటే కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరిస్తుంది. ఇలా ముందు భాగాన్ని విస్తరించి వెనక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది. ఉంచిన తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇలా శరీరాన్ని ఇక్కడ తగ్గించి ఈ వెనకున్నదాన్ని ముందుకు లాగుతుంది. మళ్ళీ అలా శరీరాన్ని తగ్గించి వెనకున్నదాన్ని ముందుకు లాగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి వానపాము యొక్క చలనం అనేది జరుగుతుందండి. కండరాల వ్యాకోచం అలాగే సంకోచాలను పునరావృతం చేయడం వలన వానపాము నేలపైన కదులుతుంది. దాని శరీరం కదలికలకు సహాయపడడానికి జారుడు పదార్థాన్ని స్రవిస్తుంది అనమాట. దాని శరీరం కింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకు వస్తాయి. ఇవి కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇవి నేలపై నుంచి పట్టును పొందడానికి సహాయపడతాయి. దాని శరీరం చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు కండరాలతో అతికించబడి ఉంటాయి అనమాట. ఆ వెంట్రుకలు ఎలా సహాయపడతాయి అంటే నేల మీద ఇలా పట్టి ఉంచడానికి సహాయపడతాయి. వానపాము అనేది మట్టిని తింటదండి. ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మళ్ళీ మట్టిలోకే వదిలేస్తుంది. వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది అనమాట. ఇది వానపాము కోసము. ఓకేనా? దానికైతే ఎముకలు ఉండవు, వలయాల్లాగా ఉంటుంది దాని శరీరం మొత్తము. అలాగే కండరాల ద్వారా చెలిస్తుంది, సంకోచ వ్యాకోచాల ద్వారా. ఆ తర్వాత దానికి వెంట్రుకలు అనేవి ఉంటాయి. అవి నేలకి పట్టి ఉంచడానికి అవి సహాయపడతాయి. అది మట్టిని తింటది. అలాగే ఆ తిన్న దాంట్లో జీర్ణం కందని మళ్ళీ మట్టిలోకి వదిలేస్తుంది. కాబట్టి ఇది మొక్కలకి చాలా ఉపయోగం. ఇది వానపాము గురించి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ నత్త. ఇది నత్త. దాని వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం చూశారు కదా, ఆ గుండ్రటి నిర్మాణాన్ని మనం కర్పరం అని పిలుస్తాం. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం, కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు. ఈ కర్పరాన్ని నత్త యొక్క బాహ్య అస్థిపంజరం అని అంటారు, కానీ అది ఎముకలతో తయారు చేయబడదు. కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడంలో ఇది సహాయపడదు. నత్త తన చలనంలో దీనితో పాటు చెలుస్తుంది, కానీ ఇది చలనంలో సహాయపడదు. ఇది బాహ్య అస్థిపంజరం, కానీ ఎముకలతో తయారు చేయబడదు. ఓకేనా? ఒక మందపాటి నిర్మాణం నత్త తల కర్పరం నుండి బయటకు వస్తాయి. ఆ మందపాటి నిర్మాణం దాని యొక్క పాదం అన్నమాట. ఇది బలమైన కండరాలతో తయారు చేయబడింది. అలల వంటి పాదం కదలికని గాజు మీద ఒక నత్తను పెడితే దాని అలల వంటి పాదం యొక్క కదలికని మనము చూడొచ్చు అన్నమాట. వానపాముతో పోలిస్తే నత్త కదలిక నెమ్మదిగానే ఉంటది అన్నమాట. ఓకేనా? ఇది నత్త గురించి. అంటే నత్త మీద ఉండే అది కర్పరం అనేది అస్థిపంజరం లాగా ఉంటది, కానీ అది ఎముకలతో తయారవదు. నత్త చలనానికి ఉపయోగపడేది దాని పాదం, మందపాటి నిర్మాణమైన అది పాదం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు బొద్దింక. బొద్దింకకి 3 జతల కాళ్ళు ఉంటాయండి, నడవడానికి సహాయపడతాయట. వీటి శరీరం గట్టిగా ఉన్న బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. ఇవన్నమాట. ఈ బాహ్య అస్థిపంజరం అనేక ఫలకాలతో ఏర్పడి కదలికలకు సహాయపడుతుందండి.
కదలికలకు సహాయపడేది ఏది అంటే బాహ్య అస్థిపంజరం. నడవడానికి సహాయపడేవి 3 జతల కాళ్ళు. ఓకేనా. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు కూడా అంటిపెట్టుకుని ఉంటాయి. బొద్దింకల ప్రత్యేకమైన కండరాలు కలిగి ఉంటాయండి. కాళ్ళ దగ్గర ఉన్న నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి. బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి. కాళ్ళ దగ్గర కండరాలు కాళ్ళను కదిలిస్తాయి, నడవడానికి సహాయపడతాయి. అలాగే ఎగిరినప్పుడు ఈ శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి అన్నమాట, ఎగరడానికి ఉపయోగపడతాయి. అలా అది ప్రత్యేకమైన కండరాలని కలిగి ఉంటుంది బొద్దింక అనేది. 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళను కలిగి ఉంటుంది. ఇప్పుడు పక్షులు చూద్దాం. పక్షులు ఎముకలు బోలుగా మరియు తేలిగ్గా ఉంటాయి. వెనక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి అన్నమాట. ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. భుజపుట ఎముకలు బలంగా ఉంటాయి. రెక్కలు పైకి మరియు కిందకి ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి అన్నమాట. ఇది పక్షి కోసము. పక్షి ఎముకలు అనేవి బోలుగా మరియు తేలిగ్గా ఉంటాయి, ఎముకలు లేవనని వద్దు. ఓకేనా. నెక్స్ట్ చేప గురించి ఇప్పుడు చూద్దాం. చేప చాలా వరకు పడవ ఆకారంలో ఉంటుందని మనకు తెలుసు. చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి. తల, తోక అనేది మధ్య భాగం కంటే చిన్నగా ఉంటుంది. తల, తోక ఈ మధ్య భాగం కంటే చిన్నగా ఉంటాయి. 2 చివరల్లో సన్నగా ఉంటాయి. ఈ శరీర ఆకృతిని మనం పడవ ఆకారం అంటాం. ఈ ఆకారం చేపని నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది అన్నమాట. చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపు వంగేలా చేస్తాయి. ఇలా ఒకవైపు వంగేలా చేస్తాయి అన్నమాట. చేసి తోక భాగాన్ని వేరొక వైపు కదిలేలా చేస్తాయి. ఇలా తల ముందు కొంచితే తోక ఇలా వేరే వైపు కదులుతుంది అన్నమాట. అలా కదిలేలా చేసి తర్వాత శరీరం, తోక వేగంగా వేరే వైపుకు వంగుతాయి. దీనివల్ల ఏర్పడే కుదుపు శరీరాన్ని ముందుకు నెడుతుంది అన్నమాట. ఈ విధమైన కుదుపులు క్రమబద్ధంగా ఏర్పడి చేపను ముందుకు ఈదేటట్లు చేస్తాయి. చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి. చూసారా, ఇది ఇటు తిరిగింది, ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరిగినప్పుడు ఆ కుదుపులకి చేప ముందుకెళ్తుంది అనమాట. ఓకేనా. నీటిలో సులభంగా కదలడానికి సహాయపడే వాజాలు లాంటి తెడ్లను నీటి అడుగున ఈదే ఈతగాళ్ళు పాదాలకు వేసుకోవడం గమనిస్తారంట. ఎందుకంటే ఇలా చేపలాగే వాళ్ళు కూడా వెళ్ళడానికి. నెక్స్ట్ పాములు ఎలా చెలిస్తాయి. పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుందండి. అవి చాలా పలచని కండరాలని కలిగి ఉంటాయి. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలపబడి ఉంటాయి అన్నమాట. అలాగే కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. కండరాలు అనేవి వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి. పాము శరీరం అనేక వంపులుగా వంగి ఉంటుంది. పాము యొక్క ప్రతి వంపు నేలకి వ్యతిరేకంగా నొక్కడం ద్వారా అది ముందుకు నెడుతుంది అనమాట. ఆ విధంగా పాము చలనం అనేది ఉంటుంది. ఇది ఇలా ఉంది కదా. ఈ వంపుల వల్ల ఏంటంటే ఈ వంపు నేలకి వ్యతిరేకంగా నొక్కుతుంది అనమాట. అప్పుడు అది ముందుకు కదులుతుంది. ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ బుక్ ఏది అంటే గైడ్ ఆఫ్ యానిమల్స్ అండి. ఇందులో ఏంటంటే తనకు తానే కొన్ని ప్రశ్నలు వేసుకున్నాడు అనమాట. ఆ ప్రశ్నలన్నీ ఉన్న బుక్ ఏదంటే గైడ్ ఆఫ్ యానిమల్స్. రాసింది అరిస్టాటిల్ అనమాట. అంటే మనుషులకు 2 కాళ్ళు, ఆవులకు, గేదెలకు 4 కాళ్ళు ఎందుకు, ఇలాంటి చాలా ప్రశ్నలు ఆయన వేసుకున్నాడు అనమాట. ఓకేనా. వివిధ జంతువుల మధ్య శరీర భాగాల్లో పోలికలు, తేడాలు ఎందుకు, ఏంటి, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కృత్యాల ద్వారా కొన్నింటికే సమాధానాన్ని ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. ఇంకా చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ మెరుగైన ఆరోగ్యం కోసం యోగా అండి. యోగా అనేది ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వెన్నెముక నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు నిటారుగా కూర్చోడానికి మరియు వంగి ఉండకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. యోగాలోని అనేక ఆసనాలు మీ బరువుని తగ్గించడంలోనూ, ఎముకలను బలంగా చేయడంలోనూ మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలోనూ సహాయపడుతుంది. ఇది కీళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా వృద్ధుల్లో మనం గమనించవచ్చు. ఇది శరీరంలోని అన్ని కండరాలను చురుగ్గా ఉంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. కొన్ని యోగా ఆసనాలు శిక్షణ పొందిన వ్యక్తి పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఇది యోగా కోసము.
ఇంపార్టెంట్ ఏంటంటే అరిస్టాటిల్ గ్రీకు గైట్ ఆఫ్ యానిమల్స్ బరువు తగ్గిస్తుంది, ఎముకలు బలము, కీళ్ళ నొప్పి, ఆస్టియోపోరోసిస్ అని ఎముకల వ్యాధి, కండరాలు, గుండె, వెన్నెముక ఇదంతా కూడా యోగా వల్ల సాధ్యపడుతుంది. ఓకే, ఈ చాప్టర్ లో ఉన్న ఎక్సర్సైజ్ చూద్దాము. ఎముకలలో ఉండే కీళ్ళు శరీరంలోని డాష్ కు సహాయపడతాయి. స్టార్టింగ్ లెసన్ లో స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా. ఎముకల్లో ఉండే కీళ్ళు శరీరంలోని కదలికలకు సహాయపడతాయి, మూమెంట్ కి. ఎముకలు మృదులాస్థి కలిసి శరీరంలో డాష్ ని ఏర్పరుస్తుంది, అంటే అస్థి పంజరం, స్కెలిటన్. మోచేతి దగ్గర ఉండే ఎముకలు డాష్ కీళ్లతో కలుస్తాయి, అంటే మడత బంధు. డాష్ యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది, అంటే కండరం. ఓకే, ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అండి. జంతువులన్నింటికీ కదలిక మరియు చలనం సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది అన్నాడు. కాదు. మృదులాస్థి ఎముకల కంటే గట్టిగా ఉంటుంది. కాదు. వేళ్లలోని ఎముకలు కీళ్ళు ఉండవు అన్నాడు. ఇది వేలు, ఇందులో కీళ్ళు లేకుండా ఇది ఎలా అంటే మూమెంట్ అవుతుంది ఇలా చూసారా. ఇది వంగింది, ఇది వంగింది, ఇది వంగింది, ఎలా కీళ్ళు ఉంటాయి. ఓకేనా. ముంజేతిలో 2 ఎముకలు ఉంటాయి అన్నాడు. కరెక్టే. బొద్దింకలకు బాహ్య అస్థిపంజరం ఉంటుంది అన్నాడు. కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ జతపరచడం చూద్దాము. పైదవడ కదలని కీళ్ళు, చాప శరీరంపై వాజాలు ఉంటాయి, అలాగే పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది. పక్కటెముకలు గుండెని రక్షిస్తుంది. నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది, అలాగే బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది. బొద్దింక గాలిలో ఎగరగలదు, అలాగే బాహ్య అస్థిపంజరాన్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బంతిగిన్నె కీళ్ళు అంటే ఏంటి? బంతిగిన్నె కీళ్ళు అంటే రౌండ్ గా ఉండే ఎముక ఇంకో వేరే ఎముక యొక్క ఖాళీ ప్లేస్ లో సెట్ అయిపోవడం అనమాట. సో దాన్ని బంతిగిన్నె కీళ్ళు అంటారు. అది అన్ని దిశల్లో కదలికలకి ఉపయోగపడుతుంది అనమాట. పుర్రెలో కదిలే ఎముక ఏదంటే కింది దవడండి. పుర్రెలో తలలోని కీళ్ళు కదలవు, ఎముకలు కదలవు, అలాగే పై దవడ కూడా కదలదు, కేవలం కింది దవడ మాత్రమే కదులుతుంది అనమాట. మనం మోచేతిని వెనక్కి మడవలేము, ఎందుకంటే మడవలేమండి, అది మడత బంధు కీళ్ళు కదా. సో మోచేతిని ముందుకే మడవగలం, కానీ ఇది మోచేయి అనుకుంటే దీన్ని ఇలా ముందుకు మడవగలం, కానీ ఇలా వెనక్కి మడవలేం కదా. ఆవాసాలు రిషికేష్ లోని గంగా నదికి తీసుకొని వెళ్లారు. హిమాలయ పర్వతాలను ఎక్కారు. ఓక్, ఫైన్, దేవదారు లాంటి వృక్షాన్ని పర్వతాల మీద చూశారు. రాజస్థాన్ లాంటి ఎడారికి వెళ్లి ఒంటెల మీద వెళ్లారు. కాక్టస్ మొక్కలు సేకరించారు. పూరికి పర్యటించి చెరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీరాన్ని సందర్శించారు. వీళ్ళవన్నీ చూసినప్పుడు ఒక్కొక్క ప్రాంతం ఒక్కో రకంగా అనిపించింది. అలాగే అనేక రకాల జీవులను కూడా ఆ ప్రాంతాలు కలిగి ఉండడం వాళ్ళు గమనించారనమాట. ఇప్పుడు ఆ సజీవుల లక్షణాలు ఏంటి, వాటి ఉండే ఆవాసాలు ఏంటో క్లియర్ గా ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. అగ్నిపర్వతాల ఉపరితలంలో కూడా చిన్న సజీవులను ప్రజలు కనుగొన్న విషయము పహేలీ చూసిందన్నమాట. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటితో ఆవరించబడి ఉంటాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని, ఆక్సిజన్ ని పీల్చుకుంటాయి. ఎడారిలో కూడా చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుందన్నమాట. ఒంటె శరీర నిర్మాణం ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటెకి గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. అవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ కూడా పొడిగా ఉంటుంది మరియు వాటికి చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల, ఎందుకంటే మూత్ర విసర్జన తక్కువే, పేడ కూడా పొడిగానే ఉంటుంది, చెమట పట్టదు. సో వాటర్ అనేది ఎక్కువ వేస్టేజ్ అవ్వదు అనమాట దాంట్లోంచి. అలాగే నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు అనమాట. అవి ఇసుక వేడి నుంచి దూరంగా ఉంచడానికి పొడవైన కాళ్ళు అనేవి వాటికి ఉపయోగపడతాయి. ఓకే, చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపను రక్షిస్తూ నీటిలో సులభంగా కదలడానికి కూడా సహాయపడతాయి. అలాగే మనము 5th చాప్టర్ లో చెప్పుకున్నాము, బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చడంలో, నీటిలో వాటి శరీరం సమతల స్థితిలో ఉంచడంలో సహాయపడతాయి అని. అలాగే చేపలో ఉన్న మొప్పలు ఏం చేస్తాయంటే, ఇవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ని ఉపయోగించుకోవడంలో ఈ మొప్పలు సహాయపడతాయి అన్నమాట. ఇది చేప యొక్క ఆవాసము, దాని లక్షణాలు. ఇది తమ పరిసరాల్లో ఒంటెలు, ఇక్కడ విభిన్న రకాల చేపలు. ఓకే, ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. ఓకేనా. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అంటే నివాస స్థలం అని, అంటే జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది అన్నమాట ఆవాసం అనేది.
భౌమ్యావాసంలో జీవించేవి ఏంటంటే నేలపై జీవించే మొక్కలు జంతువులను భౌమ్యావాసంలో జీవిస్తున్నాయి అని అంటాం. అడవులు, గడ్డి భూములు, ఎడార్లు, తీర పర్వత ప్రాంతాలు ఇవన్నీ కూడా భౌమ్యావాసాలకి ఉదాహరణలు అన్నమాట. అలాగే నీటిపై జీవించే మొక్కలు జంతువుల ఆవాసాలని జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకి ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ చూద్దాము. ఒక జీవి శరీరంలో స్వల్ప కాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణానుకూలత అక్లిమటైజేషన్ అంటారనమాట. ఈ మార్పులు వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడే అనుకూలనాల కన్నా విభిన్నమైనది. ఇందాక మనం చెప్పుకున్నాం అనుకూలనం అని. ఆ అనుకూలనం వేరు, ఈ వాతావరణ అనుకూలత వేరు అనమాట. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు, అలవాట్లు అనుకూలం. కానీ పరిసరాల్లో వచ్చే మార్పులు తట్టుకోవడానికి, వాటిని అధిగమించడానికి ఆ జీవి శరీరంలో స్వల్ప కాలంలో వచ్చిన చిన్న మార్పుల్ని వాతావరణ అనుకూలత అంటారనమాట. అక్లిమటైజేషన్. రెండింటికి తేడా అర్థమైంది కదా. నెక్స్ట్, ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు ఇవన్నీ నిర్జీవ పదార్థాలు. ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అవుతాయి అన్నమాట. ఓకే, విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం. అంటే ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. నిర్జీవ ఘటకాలైన గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యమని మీరు గ్రహించారు. నిజానికి నిర్జీవ అంశాలన్నీ జీవులకు ముఖ్యమైనవే. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. అనుకూలనం అనేది కొద్ది కాలంలోనే సంభవించేది కాదు. ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి కదా. జీవులు వేరువేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాల్లో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రదేశంలో ఒక కొత్త జీవి వచ్చి ఉండాలి అంటే అది అనుకూలనం చెందగలదా, ఆ లక్షణాలను అది తీసుకోగలదా, అది ఉనికితో ఉండగలదా అనేది చూడాలన్నమాట. ఒకవేళ తట్టుకోలేకపోయింది, అనుకూలనం చెందలేదు అనుకో వాటన్నింటికి, ఆ పరిసరాల్లో వచ్చిన మార్పులకి దాంట్లో మార్పులని ఇది యాక్సెప్ట్ చేయలేకపోతే అది మరణిస్తుంది అనమాట. అది అనుకూలనం చెందడం. ఓకే, కొన్ని భౌమ్య ఆవాసాలు చూద్దాం. ఎడారులండి. ఎలుకలు, పాములు బొరియల్లో ఉంటాయి. పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి అన్నమాట. రాత్రి చల్లగా అవుతుంది కదా ఎడారి, అప్పుడు బయటకు వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం బొరియల్లో నివసించే ఎడారి జంతువులను చూడొచ్చు. ఇది ఎలక, ఇది పాము. అలాగే ఎడారిలో వాటర్ తక్కువ కదా, ఎడారిలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు పెరుగుతాయి అన్నమాట. మరి నీటి లేనప్పుడు మొక్క ఎలా పెరుగుతుందని డౌట్ ఉంటుంది. వీటి ప్రత్యేకత ఏంటంటే ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. అలాగే ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఒకవేళ ఉంటే అవి చిన్నవిగా ఉండడం లేదా ముళ్ళులాగా ఉంటాయి. దీనివల్ల బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది అనమాట. కాక్టస్ లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దాని కాండం. ఈ మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. ఓకే, కాక్టస్ మొక్కల కణజాలాల్లో ఉండే నీటిని నిలుపు ఉంచడానికి వీటి కాండం ఒక దళసరి మైనపు పొరతో కప్పబడి ఉంటుందన్నమాట. ఇది కాక్టీ యొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్లే మూలాలను, వేర్లను కలిగి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎడారిలో వాటర్ ఉండదు కాబట్టి బాగా లోతుగా వెళ్లే వేర్లు వాటికి ఉండి ఆ లోపల నుంచి అవి నీటిని తీసుకుంటాయి. అలాగే బాష్పోత్సేకం కూడా నీరు నష్టపోకుండా ముళ్ళు లాంటివి, అలాగే చిన్న చిన్న ఆకులు, పూర్తిగా ఆకులు లేకుండా ఉండడం జరుగుతుంది. మరి కాక్టస్ ఆకులు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. అవి ఆకులు కాదు, అవి వాటి కాండం అన్నమాట. ఆ మొక్కల కణజాలాల్లో నీటిని నిలిపి ఉంచుకోవడానికి ఒక మైన పొర కూడా అటు కాండానికి ఉంటది అనమాట. కాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఓకేనా, ఈ మైన పొర కణజాలం అనేది. నెక్స్ట్, పర్వత ప్రాంతాలు చూద్దాం. ఎడారులు అయిపోయి పర్వత ఆవాసంలోని వృక్షాలు చూడండి. శంకు ఆకారంలో ఉండి, ఈ వృక్షాలు శంకు ఆకారంలో ఉన్నాయి చూసారా. అవి ఎందుకు ఉన్నాయంటే వాలుగా ఉన్న కొమ్మల్ని కలిగి ఉంటాయి. వాలుగా ఉండే కొమ్మల్ని కలిగి ఉంటాయి. ఈ వృక్షాల్లో కొన్ని ఆకులు సూదుల వలె ఉంటాయి అన్నమాట. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలిగ్గా జారి పడిపోవడానికి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా,
ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు కూడా ఈ పర్వతాల మీద ఉంటాయి. ఇలాగే ఉంటాయని కాదు, ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఉంటాయంటే వర్షపు నీరు మంచు తేలిగ్గా జారిపోవడానికి అవి సహాయపడతాయి. పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలనం చెంది ఉంటాయి. అంటే ఆ లక్షణాలని అవి అందిపుచ్చుకుంటాయి, అక్కడ ఉనికిని కొనసాగిస్తాయి అన్నమాట. అవి చలి నుండి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి అన్నమాట. సో పర్వత ప్రాంతాల్లోని జంతువులకు ఉదాహరణ ఏంటంటే జడల బర్రెలు, చిరుత పులులు, ఇలాంటివన్నీ కూడా. జడల బర్రెకి తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి పొడవైన వెంట్రుకలు ఉంటాయి. అలాగే మంచు చిరుత పుల్లికి పాదాలు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. చూసారా, మంచు చిరుత పులి అంటాం అనమాట. ఇది పర్వత ప్రాంతాల్లో ఉంటది. దీనికి జుట్టు చూసారా ఎంత ఉందో బొచ్చు. అలాగే జడల బర్రెకి కూడా ఎక్కువగానే ఉంటది అనమాట. సో అది అక్కడ వాతావరణాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి జడల బర్రెలుగా పొడవైన వెంట్రుకల్ని కలిగి ఉంటది. కొండగొర్రె కూడా, ఇది కొండగొర్రె అనమాట. ఓకే, ఇవి పర్వత ఆవాసానికి అనుకూలం చెందాయి అనమాట. కొండగొర్రె, జడల బర్రె, మంచు చిరుతపులి. మంచుపై అది నడిచేటప్పుడు దాని పాదాలను కూడా చలి నుంచి రక్షించుకుంటాయి అన్నమాట జంతువులు. పర్వతాల యొక్క రాతి వాలు పైకి పరిగెత్తడం కొరకు కొండగొర్రెకి బలమైన గిట్టలు కూడా ఉంటాయి అన్నమాట. కొండగొర్రె పిక్చర్ చూపించాను కదా, దానికి బలమైన గిట్టలు ఉంటాయి. నెక్స్ట్ గడ్డి భూములు. సింహం అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. అయితే ఈ గడ్డి భూముల్లో సింహము ఉంటది కదా, మరి అది జింక వంటి జంతువులు వేటాడుతుంది కదా. మరి దాని లక్షణాలు ఏంటో దీని లక్షణాలు ఏంటి, ఇది ఎలా దాన్ని పట్టుకోగలదు, అది దీని నుంచి ఎలా తప్పించుకోగలదో చూద్దాం. పటంలో చూడండి, ఈ రెండు జంతువులకు ముఖంలో కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి ఇక్కడ చూద్దాము. దీనివేమో ముందుకున్నాయి, దీనివేమో పక్కకున్నాయి. అలా ఎందుకున్నాయి చూద్దాం. సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్లలోకి ఉపసంహరించుకుంటే పొడవాటి గోళ్లు ఉంటాయి. అవును, సింహం యొక్క లక్షణాలు వాటి మనుగడకు ఏ విధంగా సహాయపడతాయి ఇప్పుడు తెలుసుకుందాము. చూసారా, లేత గోధుమ రంగులో రెండు ఉన్నాయి, గడ్డిలో కలిసిపోతాయి అన్నమాట. గడ్డి భూముల్లో ఉంటాయి. లేత గోధుమ రంగు తన భక్షితాన్ని, అంటే తినబడే జంతువు వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూముల్లో తను కనిపించకుండా ఉండటానికి సహాయపడుతుంది అన్నమాట. ఈ సింహం యొక్క లేత గోధుమ రంగు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, తను దేన్నైతే తినబోతుందో దానికి ఇది కనిపించకుండా గడ్డిలా కలిసిపోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తాయి. ముందుకు కళ్ళు ఉన్నాయి కదా, అది ఎక్కడ ఉందో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అడవులు లేదా గడ్డి భూముల్లో జీవించే మరొక జంతువు జింక. ఈ జింకకి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలు నమలడానికి బలమైన దంతాలు ఉంటాయి. అలాగే తను ఎవరైతే తినబోతున్నారో భక్షకానికి, అంటే దాన్ని తినే సింహం లాంటి జంతువులకు ఆహారం కాకుండా పరిగెత్తిపోవడానికి, అలాగే భక్షకం యొక్క ఉనికిని తెలుసుకోవాల్సిన అవసరం దానికి ఉంది కాబట్టి దానికి తన భక్షకాల కదలికలు వినడానికి వీలుగా పెద్ద చెవులు ఉంటాయి. ఇక్కడ చూసారా, అది ఎక్కడ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఎగ్జిట్ ఎంట్రన్స్ అవన్నీ తెలుసుకోవడానికి దీని పెద్ద చెవులు ఉన్నాయి. అలాగే సైడ్ కళ్ళు ఉన్నాయి అనమాట, మొత్తం చూసేస్తుంది దాని ద్వారా. అలా దాని ఉనికిని కనుక్కొని ఇది పరిగెట్టి పారిపోతుంది అనమాట. అలాగే అన్ని వైపుల నుండి ప్రమాదాన్ని చూడడానికి తలకు పక్కన ఉన్న కళ్ళు పనికొస్తాయి. జింక యొక్క వేగము తన భక్షాల నుండి పరిగెత్తి పారిపోవడానికి సహాయపడుతుంది అనమాట. ఇది ఈ రెండు గడ్డి భూముల్లోనే నివసిస్తాయి. ఇది లేత గోధుమ రంగులో ఉండి దానికి కనబడకుండా ఉండిపోతుంది. అలాగే దీని కళ్ళు ముందుకుండి చూడడానికి పనికొస్తాయి. గోళ్ళు అనేవి వేటాడడానికి పనికొస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ జింకకి ఎలా ఉంది ఏంటంటే కూడా చూసాము. ఇప్పుడు మనకి గడ్డి భూములు అయ్యాయి, పర్వత ప్రాంతాలు అయ్యాయి, ఎడార్లు అయ్యాయి. ఇప్పుడు జలావాసాలు చూద్దాం. ఫస్ట్ మహాసముద్రాలు. స్క్విడ్లు, ఆక్టోపస్ల వంటి కొన్ని సముద్ర జీవులలో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదన్నమాట. ఇతర సముద్ర జీవులు క్రమబద్ధమైన శరీరం, నీటిలో అవి తేలిగ్గా కదలడానికి సహాయపడతాయి. కానీ వీటికి ఎక్సెప్షన్ అనమాట. వీటికి క్రమబద్ధమైన ఆకారం ఉండదు. మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. డాల్ఫిన్లు మరియు తిమింగలాల వంటి సముద్ర జీవులు మొప్పల్ని కలిగి ఉండవు. మరి అవి ఎలా శ్వాసిస్తాయనే డౌట్ ఉండొచ్చు. అవి తల పై భాగాల్లో ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి అన్నమాట. అంటే నీటి తలానికి సమీపంలో ఎత్తున్నప్పుడు బయటకు వచ్చి గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు అనమాట. మహాసముద్రాలు ఏంది. నెక్స్ట్ చెరువులు మరియు సరస్సులు చూద్దాం. ఇక్కడ మొక్కలు చూసుకోండి. కొన్ని నీటి మొక్కలు నీటిపై తేలుతాయి,
కొన్నింటి వేళ్ళు నీటి అడుగున మట్టిలో నాటుకొని ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగిపోతాయి. ఇది నీటిలో మొత్తం ఉంది, ఇది నీటిలో తేలుతుంది. దీని వేర్లు అనేవి నీటిలో ఇంక లోపలికి పాతుకుపోయాయి. మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పని. మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలిగ్గా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి అన్నమాట. ఇది నీటి మొక్కల గురించి. ఇప్పుడు కప్పలు. మరి నీటిలో కప్పలు ఉంటాయి కదా చెరువులో, సరస్సుల్లో. కప్పలు సాధారణంగా చెరువుల్లో కనిపిస్తాయి. కప్పలు నీటిలోనూ ఉండగలవు మరియు నేలపైన కదలగలవు. వాటికి ఉన్న బలమైన వెనక కాళ్ళు అవి దుమకడంలోనూ దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికి ఉన్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఏదడానికి సహాయపడతాయి అన్నమాట. ఇప్పుడు జీవుల లక్షణాలు చూద్దాం. చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు, పుట్టగొడుగులు, నాచు వంటివి అడవులో ఉంటాయి. వీటిలో ఏవి సజీవమైనవి అని అడుగుతున్నాడు. కుర్చీ లేదా బల్ల వంటివి నిర్జీవమైనవి అని మనకు తెలుసు. ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్ సెన్స్ నుండి క్రింది గేయాన్ని పహేలి చదువుతుంది. ఇక్కడ ఒక గేమ్ ఇచ్చాడండి. ఈ గేమ్ మనకు అంత అవసరం లేదు, కానీ ఎడ్వర్డ్ లియర్ కంప్లీట్ నాన్ సెన్స్ అనే బుక్ రాశాడు అనేది మాత్రం మనకు అవసరం. ఓకేనా? కుర్చీ, బల్ల వంటివి ఎందుకు నిర్జీవమైనవి అనేది అది గేమ్. వీటికి ఆన్సరు అలా లెసన్ కంప్లీట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు లక్షణాలు చూద్దాము. ఆహారం ఫస్ట్ది. కిరణజన్య సంయోక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయని కూడా మనం నేర్చుకున్నాం. జంతువులు తమ ఆహారం కోసం మొక్కల మీద లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా శక్తి అవసరం అన్నమాట. ఫస్ట్ ఆహారం. నెక్స్ట్ పెరుగుదల. పొడవు పెరుగు ఉంటారు కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎవరైనా సరే కదా. జంతువుల పిల్లలు కూడా పెరిగి పెద్దవవుతాయి. కుక్క పిల్లలు కూడా పెరిగి పెద్దవవుతూ ఉంటాయి అన్నమాట. అంటే పెరుగుదల అనేది జీవులు చూపిస్తాయి ఖచ్చితంగా. అలాగే ఆహారం అనేది కూడా మనకి అవసరం. నెక్స్ట్, గుడ్డు నుండి పొదగబడిన కోడి పిల్ల కోడి పెట్టగా గాని కోడి పుంజుగా గాని పెరుగుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. అంటే ఇదంతా పెరుగుదలే. అలాగని ఒకే ఒక లక్షణాన్ని బట్టి అవి సజీవులో నిర్జీవులో మనం డిసైడ్ చేసేయలేము అనమాట. అలా ఇంకా లెసన్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. జీవులన్నీ శ్వాసిస్తాయి అంటే గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం అన్నమాట. శ్వాసక్రియ జీవులన్నింటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తనకు కావలసిన శక్తిని పొందుతోంది. కాబట్టి ఇది కూడా జీవులన్నింటికీ అవసరం. నెక్స్ట్, వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ ని వినియోగించుకోవడానికి మొక్కల్ని కలిగి ఉంటుంది. మొక్కలలో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. సో శ్వాసక్రియలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని గాలిలోకి విడిచిపెడితే ఆక్సిజన్ ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. చాలా మంది డౌట్ ఏంటంటే మొక్కలు అంటే కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకుంటే ఆక్సిజన్ మనకి ఇచ్చేస్తాయి, ఇంతే. అది తప్పు అనమాట. శ్వాసక్రియలో ఎప్పుడూ కూడా మొక్కలు మనలాగే శ్వాసిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాయి, ఆక్సిజన్ యూజ్ చేసుకుంటాయి. కానీ కిరణజన్య సంయోగక్రియ, అవి ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అందులో కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకొని ఆక్సిజన్ వదులుతాయి అనమాట. క్లారిటీగా అర్థమైందా? అయితే ఎక్కడ అవి యూజ్ చేసుకున్న ఆక్సిజన్ కంటే అక్కడ అవి విడుదల చేసిన ఆక్సిజన్ ఎక్కువ. కిరణజన్య సంయోగక్రియ వదిలిన ఆక్సిజన్ ఎక్కువ శ్వాసక్రియ కంటే. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ వదులుతుంది కదా, దీనికంటే అక్కడ పీల్చుకున్నది, అక్కడ ఉపయోగించుకున్నది ఎక్కువ అనమాట. ఓకేనా? కాబట్టి మొక్కలు అంటే ఇంకా CO2 తీసుకుంటాయి, O2 విడిచిపెడతాయి, అదొక్కటే మనకు తెలుసు. శ్వాసక్రియ అంటే మనలాగే శ్వాసిస్తాయి. ఓకేనా? నెక్స్ట్, మొక్కలు తాము ఆహారంని తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. చూసారా? శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి, వాటికంటే కిరణజన్య సంయోగక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ ఎక్కువ అట. మొక్కల శ్వాసక్రియ రాత్రింబవలు జరుగుతుంది, కానీ కిరణజన్య సంయోగక్రియ ఎప్పుడు జరుగుతుందండి? సూర్యుడు ఉన్నప్పుడే జరుగుతుంది. ఓకేనా? పగలే జరుగుతుంది. నెక్స్ట్, ప్రతిస్పందన. జీవులన్నిటికీ ప్రతిస్పందన అవసరమా? చూడండి. మనల్ని ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పుల్ని ప్రచోదనాలు అంటారనమాట. ఓకేనా? మనం ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తామా అంటే మనల్ని ప్రతిస్పందింపజేసే వచ్చే మార్పులు ప్రచోదనాలు. వంటగదిలో లైట్ వేసామనుకో బొద్దింకేమవుద్ది? చీకట్లోకి వెళ్ళిపోద్ది. మొక్కల పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి, సూర్యాస్తమయం తర్వాత మూసుకుపోతాయి అన్నమాట ఆ పుష్పాలు.
అలాగే టచ్ మీ నాట్ అని సాధారణంగా పిలిచే అత్తిపత్తి, మైమోసా వంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు మూసుకోవడం లేదా ముడుచుకోవడం చేస్తాయి. మరి ఇవన్నీ ప్రతిస్పందనలేనా? వీటి బట్టి అవి సజీవులని చెప్పగలమా? చూద్దాం. అలా లెసన్ కంప్లీట్ అయ్యేసరికి చెప్పాను కదా, క్లారిటీ వచ్చేస్తుంది. కొన్ని మొక్కల పుష్పాలు మళ్ళీ అన్ని నెగిటివ్ ఎక్స్ ఇస్తాయా అని చెప్పి అడగవచ్చు. ఓకే, ఇప్పుడు విసర్జన. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియని విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయి అంటే అవును, అవి చేస్తాయి, కానీ జంతువుల్లో కనిపించినట్లు కాదు. మొక్కల్లో ఇది జరిగే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటదన్నమాట. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాల్లోనే తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి అన్నమాట. అలాగే కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. కానీ మొక్కల్లో విసర్జన జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అది జంతువుల్లో కనిపించేలాగా అయితే జరగదు అనమాట. జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా? చూద్దాం. పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పక్షి పిల్లలు అన్నమాట. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి అన్నమాట. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు ఇవి పిల్లలకి జన్మనిచ్చే కొన్ని జంతువులకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, మొక్క యొక్క విత్తనం కొత్త మొక్కగా మొలకెత్తడం. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. ఉదాహరణకు మొగ్గతో కూడిన బంగాళదుంపలోని ఒక భాగం కొత్త మొక్కగా పెరుగుతుంది అనమాట. చూసారా, బంగాళదుంప మొగ్గ నుండి కొత్త మొక్క పెరగడం. ఇక్కడ మొగ్గ ఉంది, చివరికి దాంట్లోంచి కొత్త మొక్క వచ్చింది. ఆ కొత్త మొక్క పెరిగిన తర్వాత మనకి ఎక్కువ దుంపలు వచ్చాయి. మొక్కల ఛాదనాల ద్వారా కూడా, అంటే రకరకాలుగా మొక్కల ప్రత్యుత్పత్తి అనే టాపిక్ లో మనకు అవన్నీ వస్తాయి అనమాట. శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, ఇవన్నీ చాలా ఉంటాయి దుంపల ద్వారా అని. అలాగే వాటిని మధ్య భాగంలో కత్తిరించి అంటుకడ్డాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అలా రకరకాలుగా మొక్కలు తమ నుంచి ఇంకో కొన్ని మొక్కల్ని ఉత్పత్తి చేస్తాయని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవుల్ని ఉత్పత్తి చేస్తాయి. వేరువేరు జీవుల ప్రత్యుత్పత్తి వేరువేరు రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు చలనం. జీవులన్నీ చెలిస్తాయా అని అడుగుతున్నాడు, చూద్దాం. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చెలించవు మొక్కలు, మట్టిలో పాతుకునే ఉంటాయి. అయినప్పటికీ నీరు, ఖనిజాలు, అవి తయారు చేసుకున్న ఆహారం వంటి విభిన్న పదార్థాలు మొక్కలోని ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ప్రసరిస్తూనే ఉంటాయి. మరి అప్పుడు మొక్కల్లో చలనాన్ని మీరు గమనిస్తారంటే, పువ్వులు మొగ్గగా ఎలా ఉంటది, వికసిస్తుంది, మరి అది చలనమే కదా. కొన్ని మొక్కలు ఇలా అంటే ఉంటాయి, ఇలా ముడుచుకుంటాయి, మరి అది చలనమే కదా. అలా ఇవన్నీ కూడా మనకి చెలిస్తాయి అని హింట్స్ ఇస్తున్నాయి. కానీ మొక్క దానంతట అది కదులుతుందంటే కదలదు, మట్టిలోనే పాతుకుపోతుంది అనమాట. మరి అప్పుడు మొక్క సజీవమా నిర్జీవమా? చలనం ఉంది, కానీ అదేంటి? అలాగే జంతువులు కూడా వేరు వేరు పద్ధతుల్ని ఉపయోగిస్తాయి. ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని సాధారణ, మనం ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలనే ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏంటి అంటే జీవులు మరణిస్తాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని లక్షణాలు, ఉత్పత్తి కావచ్చు, చలనం కావచ్చు, ఆహారం కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, ప్రతిస్పందన కావచ్చు, ఇవన్నీ కూడా సాధారణ లక్షణాలు అనమాట. ఉమ్మడి లక్షణం అన్నిటికీ ఏంటంటే సజీవి అంటే అది ఏదో ఒక స్టేజ్ లో మరణించాలి. సో మరణించడం అనమాట ఉమ్మడి లక్షణం. జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయి. వాటన్నిటికి ఆహారం కావాలి, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలు చూపుతాయి, పెరుగుతాయి, మరణిస్తాయి. ఇటువంటి లక్షణాలు కలిగిన నిర్జీవులను కూడా మనం చూడగలం. కార్లు, సైకిళ్లు, గడియారాలు మరియు నదుల్లో నీరు చెలిస్తాయి. ఆకాశంలో చంద్రుడు కదులుతాడు. మనకు కళ్ళ ముందు మేఘం కూడా పరిమాణంలో పెరుగుతుంది. మరి ఇటువంటి లక్షణాలను బట్టి వీటిని సజీవులు అని అనొచ్చా? ఈ వస్తువులు సజీవులు చూపే లక్షణాలన్నింటినీ చూపుతాయని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సాధారణంగా మనం చర్చించినట్లు ప్రాణంతో ఉన్నవి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండగా, నిర్జీవమైనవి ఈ లక్షణాలన్నింటినీ చూపవు అనమాట. ప్రాణాలతో ఉన్నవి లక్షణాలన్నీ చూపిస్తాయి, కానీ నిర్జీవులు ఏదో ఒకటి వాటికి లక్షణం ఉండొచ్చు, అంత మాత్రం అది సజీవి అని చెప్పలేం. అన్ని లక్షణాలు దానికి ఉండవు అని ఇక్కడ మీనింగ్. ఇది ఎల్లప్పుడూ నిజమేనా అంటే సజీవుల్లో మనం చర్చించిన లక్షణాలన్నింటినీ ఖచ్చితంగా కనుక్కోగలం. నిర్జీవులు అన్ని లక్షణాలు కాకుండా కొన్ని లక్షణాలు మాత్రమే మనం చూడగలం. దీన్ని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక విశిష్టమైన ఉదాహరణ చూద్దాం. పెసలు వంటి విత్తనం తీసుకోండి, ఇది సజీవమైనదేనా? దుకాణాల్లో ఇది ఎలాంటి పెరుగుదల లేకుండా లేదా ఇతర సజీవ లక్షణాలు చూపకుండా నెలల తరబడి ఉంటది. కానీ అదే విత్తనాన్ని మనం తీసుకొచ్చి నేలలో పాతి నీరు పోస్తే అది పూర్తి మొక్కగా మారుతుంది. చాలా నెలలు దుకాణంలో ఉన్నప్పుడు ఆ విత్తనానికి ఆహారం అవసరం ఉందా, విసర్జన ఉందా, పెరుగుతుందా, ప్రత్యుత్పత్తి ఏమీ లేదు. కానీ అది మనం తీసుకొచ్చి ఎప్పుడైతే నేలలో పాతామో అప్పుడు అది మొక్కగా మారి దానికి అన్ని అవసరమయ్యాయి. ఒక వస్తువు సజీవి అని చెప్పడానికి
మనం చర్చించిన అన్ని లక్షణాలు ఉన్నాయని తేలిగ్గా చెప్పలేని సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. దానికి ఇదే ఎగ్జాంపుల్. అప్పుడు జీవం అంటే ఏంటి? ఒక గోధుమల బస్తాలోనికి మీ చేతిని బలంగా నెట్టండి. లోపల వెచ్చగా ఉందనిపించిందా? గోధుమల బస్తాలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత విషాన్ని బయటికి విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవక్రియలు చాలా క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాల్లో జరుగుతుంది అని దీన్ని బట్టి మనం చూసామన్నమాట. అప్పుడు జీవం అంటే ఏంటి అన్న మన ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఏమైనప్పటికీ మన చుట్టూ ఉన్న జీవుల భిన్నత్వాన్ని అంతటినీ చూశాక జీవం అందమైనది అని ముగించగలుగుతాం. ఇదండి లాస్ట్ కన్క్లూజన్. ఓకే, ఎక్సర్సైజెస్ చూద్దాము. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించే సామర్థ్యాన్ని ఇచ్చు విశిష్ట లక్షణాలు కలిగి ఉండడాన్ని అనుకూలనం అంటారు. నేలపై జీవించే మొక్కలు మరియు జంతువుల ఆవాసాలు భౌమ్యావాసాలు. నీటిలో జీవించే మొక్కలు మరియు జంతువుల ఆవాసాలు జలావాసాలు. మృత్తిక, నీరు మరియు గాలి అనేవి ఒక ఆవాసం యొక్క నిర్జీవ కారకాలు. మనల్ని స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పుల్ని ప్రచోదనాలు అంటాం. ఈ క్రిందనున్న జాబితాలోని వస్తువుల్లో నిర్జీవమైనవి ఏవి? నాగలి, కుట్టు యంత్రం, రేడియో, పడవ. సజీవులకు చెందిన ఏవైనా 2 లక్షణాలను చూపి నిర్జీవికి ఉదాహరణ. కారు, ఇది సజీవుల్లోని 2 లక్షణాలు చూపిస్తుంది. ఏంటి? చలిస్తుంది, అలాగే దీనికి ఆహారం అవసరం. ఓకే, అదే దానికి ఆయిల్ వేస్తే కదా అది పెట్రోల్. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన నిర్జీవుల జాబితాలో సజీవులో ఒకప్పుడు భాగంగా ఉండేవేవి? వెన్న. ఆవు అనే సజీవులో ఇది భాగంగా ఉండే పాలు నుంచి తయారవుతుంది. తోలు, గొర్రె, మేక లాంటి సజీవులకు ఉంటుంది. ఉన్ని కూడా. అలాగే వంట నూనె, మొక్కల నుంచి కొబ్బరికాయల నుంచి కొబ్బరి నూనె, ఇలా యాపిల్ మొక్క నుంచి వస్తుంది, రబ్బరు మొక్క నుంచి వస్తుంది. సజీవుల యొక్క సామాన్య లక్షణాల జాబితా అంటే శ్వాసక్రియ, ఆహారం, చలనం, ప్రతిస్పందించడం, పునరుత్పత్తి, విసర్జన, ఇవన్నీ. గడ్డి భూముల్లో మనుగడ సాగించడానికి అక్కడ జీవించే జంతువులకు వేగం ఎందుకు అవసరం అంటే ఏముంది? సింహానికి వేగం అవసరం జింకను తినడానికి, జింకకి వేగం అవసరం సింహం నుంచి తప్పించుకోవడానికి. ఓకే, సో ఇంతటితో మనకి 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.